హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుందండి. కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్సోర్సింగ్ జాబ్స్ అయితే మన ఛానల్లో ఉండవు. ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేస్తాము. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్టయితే మీకు ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో నేనైతే లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరైతే ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ సెంటర్లో వర్క్ చేస్తున్న నేషనల్ సెంటర్ ఫర్ రేడియో ఆస్ట్రోఫిజిక్స్ నుంచి చాలా మంచి గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగిందండి. వీటికి వచ్చేసి బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి ఏంటంటే నేషనల్ సెంటర్ ఫర్ రేడియో ఆస్ట్రోఫిజిక్స్ వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ జాబ్స్ ఉన్నది కదా, జాబ్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి నాన్ అకాడమిక్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ ఓపెనింగ్స్ అని ఉంది కదా, ఓపెనింగ్స్లోకి వెళ్ళినట్టయితే మీకు ఏంటంటే ఇలా వస్తుంది. ఇక్కడ మీరు ఓపెన్ చేయాల్సింది ఏంటంటే 2024/5 అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏదో దాని మీద చూడండి, టెక్నికల్ అసిస్టెంట్ బి అని ఉంది కదా, దాని మీద హైలైట్ అవుతుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు సైట్ అనేది ఇలా వస్తుంది. ఇక్కడ మీరు అడ్వర్టైజ్మెంట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా, 2024/5 అని చెప్పేసి ఉంటుంది. వ్యూ అడ్వర్టైజ్మెంట్ మీద క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ అనేది ఇలా డౌన్లోడ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్ లింక్ డైరెక్ట్గా మీకు డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తారు. దాని మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇలా ఇన్ని స్టెప్స్ ద్వారా మీరు అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. మీకు ఏంటంటే చూపిస్తున్నాను, మీకు వెరిఫికేషన్ మాట ఈ నోటిఫికేషన్ అనేది ఒరిజినల్ లేకపోతే ఫేకా ఏంటి అని చెప్పేసి. ఇవి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఈ నోటిఫికేషన్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అండి. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 2024/5 అండి. మనకి వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే టెక్నికల్ అసిస్టెంట్ బి, సైంటిఫిక్ అసిస్టెంట్ బి, ల్యాబొరేటరీ అసిస్టెంట్, అలాగే ట్రేడ్స్ మ్యాన్, డ్రైవర్, క్లర్క్, వర్క్ అసిస్టెంట్, నెక్స్ట్ సెక్యూరిటీ గార్డ్ అండి. ప్రతిది కూడా మనకి పోస్టింగ్ ఎక్కడ ఉంటుందంటే ఊటీలో ఉంటుంది. ఓకేనా, పోస్టింగ్ అనేది ఊటీలో ఉంటుంది. అన్నీ కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్స్. ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ అప్లై చేయండి. అండ్ నెక్స్ట్ ఇందులో మనకి పోస్ట్ వైజ్గా ఎగ్జిక్యూషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే టెక్నికల్ అసిస్టెంట్ బి ఎలక్ట్రానిక్స్కి వచ్చేసి ఇనీషియల్గా 58,986 రూపీస్ అనేది ఇనీషియల్ బేసిక్ శాలరీ ఇస్తున్నారండి. గ్రాస్ శాలరీ వచ్చేసి మీకు 75,000 వరకు వస్తుంది. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. లేదు అనుకుంటే డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, డిప్లొమా ఇన్ అంటే ఈసీ డిపార్ట్మెంట్, ఎలక్ట్రానిక్స్ మీన్స్ ఈసీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏంటంటే మీకు కొద్దిగా కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. రిలవెంట్గా మీకు సర్టిఫికేట్ అయితే ఏం అవసరం లేదు, కానీ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో రిలవెంట్గా మీకు ఏంటంటే ఎక్స్పీరియన్స్ అనేది 2 ఇయర్స్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి మీకు 18 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ అంటే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 ఇయర్స్, పీడబ్ల్యూబీ క్యాండిడేట్స్కి వచ్చేసి 10 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్. అండ్ నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి మనకి సైంటిఫిక్ అసిస్టెంట్ బి అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్స్. దీనికి పే స్కేల్ లెవెల్ అనేది సేమ్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. లేదు బీఎస్సీ కంప్యూటర్ సైన్స్లు కానీ ఎలక్ట్రానిక్స్ కానీ చేయలేదు అనుకోండి, డిప్లొమా ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా ఇన్ సిఎస్సి డిపార్ట్మెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. షిఫ్ట్లో వర్క్ చేస్తూ ఉండాలి. మార్నింగ్ షిఫ్ట్ ఉంటుంది, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఉంటుంది, అలాగే నైట్ షిఫ్ట్ కూడా ఉంటుంది. మీకు ఏంటంటే మీరు సూటబుల్గా మీరు విల్లింగ్గా ఉండాలన్నమాట వర్క్ చేయడానికి షిఫ్ట్లో, ఏ షిఫ్ట్ అయినా సరే. దీనికి కూడా 2 ఇయర్స్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీగా కావాలండి. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 33 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ల్యాబొరేటరీ అసిస్టెంట్ బి అండి ఎలక్ట్రానిక్స్. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ పాస్ అయ్యి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ల్యాబొరేటరీ ఉండాలన్నమాట. ఇంటర్తో పాటుగా 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. లేదు ఇంటర్ లేదనుకోండి, ఐటీఐ నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఐటీఐతో 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎలక్ట్రానిక్స్ ల్యాబ్లో మీరు చేసి ఉండాలన్నమాట. ఓకేనా, 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎలక్ట్రానిక్స్ ల్యాబ్లో చేసి ఉండి ఐటీఐ చేసి ఉండాలి. ఓకేనా, లేదు అనుకుంటే ఇంటర్తో పాటుగా 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు. ఈ రెండు లేదనుకోండి, నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ ఉందనుకోండి 1 ఇయర్, దాంతో పాటుగా మీకు 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ సరిపోద్ది. నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ ఉంటే మీ దగ్గర. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 31 ఇయర్స్. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి ట్రేడ్స్ మ్యాన్ బి ఎలక్ట్రికల్ అండి. దీనికి వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఐటీఐలో ఎవరైతే ఎలక్ట్రికల్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీగా కావాలి.
నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ ఉందనుకోండి, మీకు 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ అనేది సరిపోతుంది. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 18-28 ఇయర్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ట్రేడ్స్‌మ్యాన్ బిలో ఎలక్ట్రానిక్స్ అండి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఐటీఐలో ఎలక్ట్రానిక్స్ చేసి 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అనేది కంపల్సరీగా కావాలి. ఏజ్ లిమిట్ వచ్చేసి 18-31 ఇయర్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డ్రైవర్ పోస్ట్ అండి. డ్రైవర్‌కొచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10థ్ పాస్ అయితే సరిపోతుంది. వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే కంపల్సరీగా కావాలి. 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే కావాలి. ఓకేనా? డ్రైవింగ్ మీద మీరైతే ఏదైతే చేస్తున్నారో 3 ఇయర్స్ అనేది యాక్సిడెంటల్ ఫ్రీ అని చెప్పి ఇవ్వడం జరిగింది. అంటే ఎటువంటి యాక్సిడెంట్స్ ఏవి ఉండకూడదన్నమాట మీ పేరున. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 18-35 ఇయర్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. మీకు చెప్పాను కదండీ ఏజ్ రిలాక్సేషన్ ఆల్రెడీ. నెక్స్ట్ వచ్చేసి క్లర్క్ అండి. క్లర్క్ ఏ వచ్చేసి దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేట్స్ అనేది ఇచ్చారన్నమాట. గ్రాడ్యుయేట్స్ అంటే బీఎస్సీ వాళ్ళొస్తారు, బీకామ్ వాళ్ళొస్తారు, బీటెక్ వాళ్ళొస్తారు, బీఈ వాళ్ళొస్తారు, నెక్స్ట్ ఫార్మసీ వాళ్ళొస్తారు. ఎవరైతే డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటారో ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. టైపింగ్ నాలెడ్జ్ ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ అనేది కంపల్సరీగా ఉండాలి. రెలెవెంట్‌గా మీకు సర్టిఫికేట్ ఏం అవసరం లేదు గానీ, నాలెడ్జ్ అయితే మీకు ఉండాలన్నమాట. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ అనేది కంపల్సరీగా కావాలన్నమాట. ఓకేనా? అండ్ దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 18-33 ఇయర్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వర్క్ అసిస్టెంట్ అండి. వర్క్ అసిస్టెంట్‌లోనే మనకి కేటగిరీ వైస్‌గా పోస్టులనేవి ఇచ్చారు. 4 పోస్టులు. ఒకటి ఎస్సీ అని, ఒకటి ఓబీసీ అని, ఇంకోటి ఈడబ్ల్యూఎస్ అని చెప్పేసి మనకి ఏంటంటే వర్క్ అసిస్టెంట్‌వి డివైడ్ చేశారు. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10థ్ పాస్. 10థ్ పాస్ అయితే సరిపోతుంది. 1 ఇయర్ రిలవెంట్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. వర్క్ ఆఫీస్‌లో ఉంటాయి కదా! ఆ వర్క్‌కి సంబంధించి మీకేంటంటే 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. అలాగే 18-33 ఇయర్స్ అనేది మీకు ఏజ్ లిమిట్ మాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెక్యూరిటీ గార్డ్ అండి. సెక్యూరిటీ గార్డ్ ఏంటంటే నార్మల్‌గా ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కి బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే దీనికి రిలవెంట్‌గా ఏంటంటే ఎక్స్‌పీరియన్స్‌లో మీకు అడిగారంటే 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ డిఫెన్స్, సీఏపీఎఫ్, సెక్యూరిటీ వర్క్స్ అని చెప్పేసి మనకి ఇచ్చారన్నమాట. అంటే రెప్యుటేటెడ్ ఆర్గనైజేషన్స్ అని అన్నారన్నమాట. కొన్ని ఎంఎన్‌సీ కంపెనీస్ వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవడానికి అవుతుంది. నార్మల్‌గా సెక్యూరిటీ గార్డ్‌గా వర్క్ చేసిన వాళ్ళకి ఇది మీకు అప్లై చేసుకోవడానికి లేదు చాయిస్ అనేది. ఈ జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ చూసుకున్నట్టయితే క్యాండిడేట్స్ విల్ బి రిక్వైర్డ్ టు వర్క్ ఇన్ షిఫ్ట్స్. మీకు ఆల్రెడీ చెప్పాను కదా! మీరు షిఫ్ట్‌లో వర్క్ చేయడానికి విల్లింగ్‌గా ఉండాలి. ఎక్స్‌పీరియన్స్ అనేది రిలవెంట్ ఫీల్డ్‌లో ఉండాలి. ఓకేనా? అన్‌రిలవెంట్ ఫీల్డ్‌లో మీరు ఎక్స్‌పీరియన్స్ యాడ్ చేసినట్టయితే మీకు అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి 21 జూలై 2024 లోపు మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఎలా అప్లై చేసుకోవాలి ఏంటంటే మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఆఫ్‌లైన్ కూడా అప్లై చేసుకోవచ్చు. మనకి ఇక్కడ అడ్రెస్ ఇచ్చారు కదా! ఈ అడ్రెస్‌కి వీళ్ళైతే అప్లికేషన్ ఫార్మాట్ లింక్ అయితే ఇక్కడ ఇచ్చారన్నమాట నోటిఫికేషన్‌లో. ఇది డౌన్‌లోడ్ చేసుకొని అది ఫిల్ చేసి మీరు ఆఫ్‌లైన్‌లో పంపించుకోవాల్సి ఉంటుంది. నా సజెషన్ ఏంటంటే టైం అనేది తక్కువగా ఉంది కాబట్టి అందరూ కూడా యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్ ఆన్‌లైన్‌లోనే మీరైతే అప్లై చేయండి. నెక్స్ట్ సెలక్షన్ ప్రొసీజర్ ఏంటి అంటే మనం గైడ్‌లైన్స్ ఆన్‌లైన్ అప్లికేషన్ ఫిల్ చేయడానికి గైడ్‌లైన్స్ అయితే ఇచ్చారు. ఇవి చాలా ఈజీగా ఉన్నాయి. ఇవి మీరు చదివితే ఈజీగా మీకు అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్క్రీనింగ్ ఎలా సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి ఫస్ట్ వచ్చేసి మీరు పంపించిన అప్లికేషన్స్ ఆన్‌లైన్ ఆర్ ఆఫ్‌లైన్ 2 కూడా షార్ట్ లిస్ట్ చేస్తారు. ఎలా షార్ట్ లిస్ట్ చేస్తారు? మీ కేటగిరీ వైస్, ఏజ్ వైస్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వైస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి వర్క్ ఎక్స్‌పీరియన్స్ బట్టి షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి అడ్మిట్ కార్డ్స్ అనేవి సబ్మిట్ చేస్తారన్నమాట. ఓకేనా? షార్ట్ లిస్టింగ్ చేసి వాళ్ళైతే స్కిల్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్‌కి అడ్మిట్ కార్డ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. తర్వాత మీకేంటంటే ఈ ట్రేడ్ టెస్ట్, స్కిల్స్ టెస్ట్‌లనేవి కండక్ట్ చేసి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీకు ఆల్రెడీ చెప్పాను కదా! ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, పీడబ్ల్యూబీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 10 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్. డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. మీ దగ్గర ఆల్రెడీ లాగిన్ డీటెయిల్స్ ఉన్నట్టయితే ఈమెయిల్ ఐడీ, పాస్వర్డ్ కొట్టి సైన్ ఇన్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుందండి. లేదు అనుకుంటే ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ ఇలా వస్తుంది. మీ 10థ్ క్లాస్ మార్క్ లిస్ట్ మీద ఏదైతే మీ నేమ్ ఉందో యాజ్ ఇట్ ఈస్‌గా మీ నేమ్, జెండర్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎస్సా, నో అది సెలెక్ట్ చేసుకోండి. మెరిటల్ స్టేటస్ వచ్చేసి సింగిలా, మ్యారీడ్ అని అడుగుతారు. సింగిల్ అయితే సింగిల్, మ్యారీడ్ అయితే మ్యారీడ్ సెలెక్ట్ చేసుకొని పీడబ్ల్యూడీ క్యాండిడేట్ ఎస్సా, నో అని అడుగుతున్నారు. మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ, పాస్వర్డ్ నెక్స్ట్ వచ్చేసి నేషనాలిటీ, కేటగిరీ, నియరెస్ట్ రైల్వే స్టేషన్ అనేది ఎంటర్ చేయండి. మీ అడ్రెస్ అనేది పిన్ కోడ్, ఆధార్ కార్డ్ నెంబర్ అండ్ నెక్స్ట్ పాన్ కార్డ్ నెంబర్ ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అని ఉంది కదా! సబ్మిట్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. మీ మెయిల్ ఐడీకి ఒక కన్ఫర్మేషన్ మెయిల్ ఐడీ వస్తుంది. అది మీరు వెరిఫై చేసుకున్నట్టయితే మీరు లాగిన్ అండ్ నెక్స్ట్ పాస్వర్డ్ ఆ డీటెయిల్స్ యూజ్ చేసుకొని మీరు లాగిన్ అయితే అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ నోటిఫికేషన్‌లో ఇంపార్టెంట్ పాయింట్స్ అలాగే మీకు ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఇదేనండి. మీకు ఇంకా ఇందులో ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. థాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.